కాక హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మేము పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు, వందనములు, శుభములు. హల్లెలూయా. ముఖ్యంగా మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. మరి 14 సంవత్సరాలు గడిచి 15వ సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టి ఉన్నాము అంటే మరి సంఘం యొక్క ప్రోత్సాహన మీ అందరూ కూడా మాకు తోడుగా ఉండి ఇంత దూరం నాకు సహాయంగా మీరు ఈ సంఘాన్ని నడిపించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎన్నో సంవత్సరం జేసీడీఎంకి 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 15th ఇయర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే అమ్మాయి అయితే అదే 15th ఇయర్ అమ్మాయికి వచ్చింది అంటే ఆ అమ్మాయిని ఎంతో పవిత్రంగా జాగ్రత్తగా తల్లిదండ్రులు కాపుదల, చుట్టుపక్కల వారు ఎంత కాపుదలతో ఉంటారో సంఘం కూడా, సంఘ సభ్యులు అందరూ కూడా ఈ సంఘాన్ని అలా కాపు కాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా. వైట్. నేను ముందు మాట్లాడినప్పుడు మీకు వేరే విధంగా ఉంటుంది, అది కంప్లీట్ అయ్యే వరకు వినాలి. విన్న తర్వాతే దాంట్లో ఉన్న స్పష్టత మీకు వస్తుంది. హల్లెలూయా. వైట్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతిసారి క్రైస్తవుల్లో 3 రకాల మనుషులు ఉంటారు. ఈ 3 రకాల మనుషులు ఎవరు అంటే, కొంతమంది దేవునిలో చక్కగా ఎదిగి ఆస్వాదించబడి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దేవుణ్ణి వదిలిపెట్టేస్తారు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు పడుతూ లేస్తూ అలాగే కష్టపడుతూ అలాగే జీవించేస్తారు. అలా పైకి రారు, అలా కిందకి ఉండరు. ఇంకొక రకం ఉంటారు, వీళ్ళు ఫలించి అభివృద్ధి పొందుతూ ఉంటారనమాట. నిత్యము కష్ట నష్టాల్లో దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నప్పుడు ఎంత గట్టిగా ఉంటారో, ఎలాగా దేవునితో భోజనం చేస్తారో, వాళ్ళు ఎలా ఉంటారో, ఈ 3 స్థితులు ఏంటి అనేవి ఈరోజు మనం చూద్దాం. ఈ 3 స్థితుల్ని మనం ఏ విధంగా ఆలోచించవచ్చు, ఈ 3 స్థితుల్లో మనం ఎక్కడున్నాం, ఏ స్థితిలో ఉన్నాం. నిజానికి మనం అందరము ఒకసారి దొరకం. ఇవాళ దొరికాం. మీ పక్కోళ్ళకి థ్యాంక్స్ చెప్పండి మీ పక్కోళ్ళతోటి. మనం అందరం ఒకసారి దొరకం, ఇవాళ దొరికాం. కాబట్టి ఖచ్చితంగా విందాం. ఈరోజు కొన్ని వాక్యాలని జాగ్రత్తగా వినండి. పిల్లలు ఎంత డిస్టర్బెన్స్ చేసినా పిల్లల్ని పక్కకు వదిలేయండి. మీ చెవులు దేవుని వాక్యం వైపు ఉండాలి. చాలా మట్టుకి మీరు ఏమనుకుంటున్నారంటే, పిల్లల యొక్క వాయిస్ని బట్టి మేము సరిగ్గా వినలేకపోతున్నామని నాకు దగ్గరికి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. సో మీరు పిల్లల మీద మీ దృష్టి ఉంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక అమ్మాయి అంట పాస్టర్ గారికి కంప్లైంట్ చేసిందంట. ఏమనంటే, అయ్యగారు అందరూ కూడా చర్చిలోకి వచ్చిన తర్వాత మొబైల్ చూస్తున్నారు, పిల్లలతోటి అందరూ కూడా ఆడుతున్నారు, ఇవంతా డిస్టర్బెన్స్ కింద ఉంటుంది, నాకు చాలా డిస్టర్బెన్స్ కింద ఉంటుంది, నేను మీ వాక్యం వినలేకపోతున్నాను అని కంప్లైంట్ చేస్తే ఆయన అన్నారంట, సరే అమ్మా నువ్వైతే ఏం చేయాలంటే, నేను వాక్యం అయిపోయేంతలోపు 7 times ఒక గ్లాస్ తోటి నీళ్లు పట్టుకుని చర్చ్ అంతా కూడా తిరుగు, వాక్యం అయిపోయిన తర్వాత చర్చిలోకి రావాలి, బయట తిరగాలి, మొత్తానికి అందరినీ చూస్తూ తిరుగు, ఎవరేం చేస్తున్నారో నాకు చెప్పు అని చెప్పేసి అన్నాడంట. ఆయన అన్నది అని గ్లాసు నిండా నీళ్ళు ఇచ్చి పంపించాడంట. ఆయన 1 hour వాకింగ్ చెప్పాడంట. 1 hourలో ఈమె తిరిగిందంట. ఆమె కొన్ని రౌండ్స్ వేసిన తర్వాత పాస్టర్ గారు పిలిచారంట. పిలిచి, ఏమ్మా ఎవరెవరు ఏమేమి మాట్లాడుకున్నారు, ఎవరెవరు ఫోన్లు చూశారు చెప్పంటే, ఎక్కడ చెప్పమంటారు సార్, ఈ గ్లాసే చూసుకోనా లేకపోతే వీళ్ళందరినీ చూడనా, మీరు ఇచ్చిన పనికి నాకు ఒక పనిష్మెంట్ అయిపోయింది, నేను వచ్చి తిరిగి చూసేసరికి అసలు పక్కోళ్ళు ఎవరున్నా కూడా నాకే తెలియలేదు, అసలు మా అమ్మాళ్ళు వచ్చారు కూడా నాకు తెలియదు అందంట. దాని అర్థం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే నిండు గ్లాసు వలె ఉంటామో తొనికిచ్చిలాడం. ముందుగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. ఈరోజు నాకు చాలా ఆనందం వేసింది. చక్కగా సండే స్కూలు టీచర్ లేదు, మరి పిల్లలు డాన్సులు చేస్తారో లేదో మరి ఎలాగో అని నేను చాలా భయపడ్డాను, చాలా బాధపడ్డాను. కానీ అందరూ ఎవరి కాళ్ళ ఇళ్ళ దగ్గర నేర్చుకున్నారండి. గట్టిగా చెప్పకూడదు. నేనేమనుకున్నానంటే, ఈసారి సుజన్ని మరి చందనానే అప్పచెప్దాం అనుకున్నాం. చందనానేమో స్క్వాడ్లు వేసారంట. ఆమె మొత్తానికి కాలేజీలన్నీ తిరిగేస్తుంది ఆవిడ.
సుజనాకేమో మొన్ననే స్కూల్ స్టార్ట్ అయ్యింది, ఇంకా దేవుడి మీదే భారం వేసాము. సో శిరీషతో అన్నాను అనమాట, ఇంకా ఎవరి కాళ్ళని నేర్చుకోమను, వాళ్ళే చేసేస్తారు అంటే చక్కగా డ్యాన్సులు చేశారండి ఈరోజు పిల్లలు. గట్టిగా చెప్పట్లు కొట్టండి. నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు లేని లోటు ఏంటంటే దీపు డ్యాన్స్ చేయకపోవడం. ఇది వదిలేస్తాను అనుకుంటున్నారా? పట్టుకుంటా మళ్ళీ ఈ వారంలోనే మళ్ళీ డ్యాన్స్ అయిపోతా పిల్ల చేత. వైట్ అలాగే పాటలు పాడిన వాళ్ళు కూడా ఇవాళ స్వరాలు మార్చి చక్కగా పాడేశారు. ఇవాళ అందులోకి ఆ సాల్మన్ ఇవాళ పాట పాడాడండి, రాగాలు ఎదరగొట్టేశాడు. ఇవాళ యూట్యూబ్లో నీకు మంచిది దొరికింది. వైట్ చదువమ్మా. నువ్వు వెచ్చగా నైనను చల్లగా నైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మవేయ ఉద్దేశించుచున్నాను. రైట్, చాలమ్మా. ఇక్కడ చూస్తే కనుక నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నునువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నోట నుండి ఉమ్మువేయ ఉద్దేశించుచున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే 3 రకాల మనుషులను మనం చూస్తూ ఉన్నాం. ఒకరు వేడిగాను, ఒకరు చల్లగాను, మరొకరు నునువెచ్చగాను. దీన్ని మనం ఫిజికల్గా మనం తీసుకుంటే కనుక దేవుని చేత ఆశీర్వదించబడి, కొంతమంది చూడండి దేవుని చేత ఆశీర్వదించబడి ఇల్లు కట్టుకుని అన్నీ అయిపోయిన తర్వాత మా ఆయన చర్చికి వెళ్ళొద్దు అంటున్నారండి. ముందు కాళ్ళు ఎరగొట్టేద్దా? పిల్లలు పుట్టేసిన తర్వాత మా ఆయన ఒప్పుకుంటలేదండి చర్చికి వెళ్తుంటే, ముందే కాళ్ళు ఎరగొట్టొద్దా? బ్లెస్ అయిపోయిన తర్వాత మా ఆయన చర్చికి వెళ్ళట్లేదనో, లేకపోతే మా చుట్టుపక్కల వాళ్ళు లేదా మా కూతుర్లు వెళ్ళనివ్వట్లేదనో, మా కొడుకులు వెళ్ళనివ్వట్లేదనో, మా కోళ్ళు వెళ్ళనివ్వట్లేదనో ఇంకోటి షాకులు పెట్టి ఆగిపోతూ ఉంటారు. వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది? రెండవది, వీళ్ళకి అన్ని సమస్యలే, దేవునితోటే ఉంటారు, అన్ని సమస్యలే. ఒక సమస్య వెళ్ళిపోయేసరికి ఒక సమస్య, ఆ సమస్య ఎందుకు వస్తుందని వాళ్ళు ఆలోచించరు. సగమేమో లోకం వైపు ఉంటారు, సగమేమో దేవుని వైపు ఉంటారు. ఈ వచ్చే సమస్యలను బట్టి వాళ్ళు ఇరుక్కుపోయి ఉంటారు. మూడవది, కష్ట నష్టాల్లో కూడా దేవుణ్ణి గట్టిగా పట్టుకుని నడిచేవారు. ఈ 3 స్థితిగతులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఒకసారి నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఆ కథ తర్వాత మీకు వాక్యంలోనికి వెళ్దాం. లేడి పిల్ల ఎంతమంది తెలుసు? ఫిజికల్గానా? కుందేలు ఎంతమందికి ఫిజికల్గా తెలుసు? వైట్. ఒక వేటగాడు కుందేలుని వేటాడుతున్నాడంట. వేటాడుతూ ఉంటే ఆ కుందేలుకి ఒక కాలుకు తగిలింది. తన తోట లేదా బాణం వేశాడు, కాలుకు తగిలింది. ఆ తగిలింది పరిగెడతా ఉంది. ఒక కుందేలు కొట్టాడు, ఆ కుందేలు తగిలింది అక్కడే పడి చచ్చిపోయింది. ఇప్పుడు ఈ వేటగాడు దేని వెంట పరిగెడతాడు? ఎంతమంది నోరులు తెచ్చుకున్నారు? తినటానికే తెచ్చుకున్నారా, మాట్లాడటానికి కూడా తెచ్చుకున్నారా? చెప్పాలి ఇప్పుడు నాకు. వేటగాడు దెబ్బ తగిలిన దాని వెంట పరిగెడతాడా, చచ్చిపోయిన దాని వెంట పరిగెడతాడా? రైట్. ఇప్పుడు ఈ కుందేల్ని మీరు ఇక్కడ ఇలాగనండి, ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. సాతాను వేటగాడు ఒకదాన్నేమో చంపేశాడు, ఒకదాన్నేమో ఓ కాలు మీద కొడితే అది ఎగురుతూ ఉంది. మళ్ళీ ఇంకోటి కొట్టాడు, ఇంకో కాలుకు తగిలింది. అయినా కూడా ఏం చేస్తుంది? దాని ఉద్దేశం పరిగెడతానే ఉంటుంది. ఇంకోటి కొట్టినా పరిగెడతానే ఉంటుంది. దాన్ని తప్పించుకునేంత వరకు కూడా పరిగెడతానే ఉంటుంది. చివరికి లాస్ట్కి వెళ్ళి చనిపోయిందా బతుకుతుందా అన్నది పక్కకు పెట్టండి, కానీ పరిగెడుతూనే ఉంటుంది. మూడవది ఏంటి? బాణము ఎక్కడి నుంచి వస్తుందో చూసుకుని తప్పించుకునే టైప్. ఈ 3 నేను ఇందాక చెప్పిన మన జనాంగంలో ఉన్న వాళ్ళే. ఈ 3 ఎలా తప్పించుకోవాలి, తిరిగి మళ్ళీ దేవుని సన్నిధికి ఎలా చేరాలి? నిజానికి మనమందరము కూడా ఎవరో ఒకళ్ళు మనకు దారి చెప్పకపోతే మనమందరము దారి తప్పిన వాళ్ళమే. అందరము దారి తప్పిన వాళ్ళమే. నీ దారి ఎప్పుడు తెలుస్తుంది అంటే, 1 నీ టీచర్ ద్వారా తెలుస్తుంది, 2 నీ తండ్రి ద్వారా తెలుస్తుంది, 3 నీ గురువు ద్వారా తెలుస్తుంది, లేదా నీ పాస్టర్ గారి ద్వారా, నిన్ను నడిపించే దైవజనుడి ద్వారా నీకు తెలుస్తుంది. ఈ 3 విషయాల్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు ఎక్కడున్నారు, మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది మీకు తెలుస్తుంది. రైట్. మొదటిగా ఫుల్గా కొట్టేశాడు, ఒక దెబ్బకు తగిలింది, లేడీ చచ్చిపోయింది, కుందేలు చనిపోయింది. ఈ చనిపోయిన కుందేలు ఎలా ఉంటుంది? ఈ కుందేలు ముందు బాగా ఆశీర్వదించబడింది, బాగా దిట్టంగా ఉంది, బాగా ఆశీర్వదించబడింది అన్ని విషయాల్లోని. చూడండి, ఒక ఇల్లు కొనుక్కున్నాం, ఇవన్నీ చేసుకున్నాము, ఒక కారు కొనుక్కున్నాము, అంతా సెట్ అయిపోయింది.
తర్వాత మా ఆయన వెళ్ళొద్దు అన్నాడండి. ఓకే, ఇక్కడ దాకా మాత్రం వీళ్ళు బ్రహ్మాండంగా దేవుళ్ళో ఉన్నారు, దీంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. వీళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6-9 వచనాలు. ఇది కొంతమందికి బాధ కలిగి ఉండొచ్చు, కొంతమందికి ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, కానీ మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఎందుకంటే మీరందరూ కూడా ఒకరోజు ప్రభువుతో భోజనం చేసినప్పుడు మాతో కూడా ఉండాలి అని మా ఆశ, మా ఆకాంక్ష. ప్రభుతో మనమందరము కలిసి ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఇంత సంతోషంగా ఆనందంగా ఉన్నాము అంటే ప్రభు సన్నిధిలో కూడా మనం ఇంత ఆనందంగా ఉండాలన్నదే మా కోరిక. హల్లెలూయా. అంతేగాని మీ మీద కోపము ఇంకొకటో ఏమాత్రము కాదు. మీరు ఏ స్థితిలో ఉన్నారు, మీరు ఎక్కడున్నారు, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మీరు ఏ స్థితి నుంచి ఏ స్థితికి దేవుడు తీసుకొచ్చాడు, మీరు ఎక్కడ జారిపోతున్నారో మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీరు రేపొద్దున ఎక్కడ ఉండబోతున్నారో మీరు తెలుసుకోండి. దెసాల్ దీనిలో ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని కూడా మనసులో పెట్టుకుని మీరు ఇలాగన్నారు అని మీరు ఎవ్వరు కూడా బాధపడవలసిన అవసరము లేదు. ఇందులో నేను కూడా ఉండొచ్చు, మీకు అర్థమవుతుందా? ఇందులో నేను కూడా ఉండొచ్చు, నేను కూడా సరి చేసుకో. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ వాక్యము మీ దగ్గరికి రాకముందే మీ పాస్టర్ గారిని 4-5 చెంపదెబ్బలు కొట్టిన తర్వాత మీ దగ్గరికి వస్తుందని. హల్లెలూయా. చూద్దాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొందుము రండి అను కేక వినబడిను. అప్పుడు ఆ కన్యకులు అందరూ లేచి తమ దివిటీలు చక్కపరుచుకుందురు గాని బుద్ధిలేని ఆ కన్యకులు. ఆగండి, ఈ కన్యలు ముందంతా కూడా శుభ్రంగా ఏం చేశారు? వీళ్ళు సిద్ధపడ్డారు. ఈ పక్కలు చెప్పండి, సిద్ధపడ్డారు అనండి. వీళ్ళకి సిద్ధపాటు ఏం లేదు, లేకపోతే కాదు. దేవుడు వీళ్ళకి ముందే వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా అనుగ్రహించాడు. వీళ్ళు సిద్ధపడ్డారు. కానీ ఈ సిద్ధపాటు ఎక్కడి వరకు ఉంచుకున్నారు? మా ఆయన చర్చికి వెళ్ళొద్దన్నాడండి వరకు ఉంచుకున్నారు. లేదా నా భార్య చర్చికి వెళ్ళొద్దంది అన్నదాకా ఉంచుకున్నారు. లేదా నా పిల్లలు చర్చికి వెళ్ళొద్దన్నారు అన్నదాకా ఉంచుకున్నారు. దాని తర్వాత ఈ ఆయిల్ లేదా ఈ అభిషేకం ఏమైంది? ఇక్కడతోటి అయిపోయింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోయారు? పెళ్లి విందులోనికి వెళ్ళలేకపోయారు, అంటే ప్రభు యొద్దకు వెళ్ళలేకపోయారు. తర్వాత చదవమ్మా. బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో మాకు కొంచెము ఇవ్వుడి అని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో. 11 చదువు. అంతటా తలుపు వేయబడును. చూడండి, అంతటా తలుపు వేయబడును. ఆ తరువాత తక్కిన కన్యలు వచ్చి, అంటే ఈ బుద్ధిగల కన్యలు ఎక్కడికి వెళ్ళిపోయారు? లోపలికి వెళ్ళిపోయారు. అంటే ఈ వివాహం జరిగే, ఈ పెళ్లి కుమారుడు వచ్చే ఈ వివాహంలోనికి వీళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు ఆగిపోయారు ఇక్కడ? ఈ బుద్ధి లేని కన్యలు. అంటే ఎప్పుడైతే వీళ్ళు బ్లెస్ అయ్యారు, దేవునితో తిరిగారు, దేవునితో ఉన్నారు, వీళ్ళు బ్లెస్ అయ్యి కేవలము చెప్పుడు మాటలతోటి వీళ్ళు ఇక్కడ బ్రేక్ అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా పవిత్రంగానే వచ్చారు. వీళ్ళు ఫస్ట్ నుంచి అందరితో పాటు ఎంత ఆయిల్ అయితే తీసుకున్నారో, ఎంత అభిషేకం అయితే తీసుకున్నారో అంత అభిషేకంతో వచ్చారు. కానీ వీళ్ళ నూనె ఏమైపోయింది? అక్కడితోటే అయిపోయింది. అంటే వీళ్ళు వృధా చేసుకున్నారు. ఈ వృధా చేసుకుని ఈ ఆయిల్ ఎప్పుడైతే అయిపోయిందో ఈ బుద్ధి లేని కన్యలు ఏమైపోయారంట? ఈ వివాహంలోనికి వెళ్ళలేకపోయారు. హల్లెలూయా. ఇంకా చూద్దాం. ఆ కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును ఎరగనని. చూడండి, అతడు మిమ్మును ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఇంత కష్టపడి ఆ ఆయిల్ డ్యూటీలు పట్టుకుని వెళ్ళటం అంటే మాట్లాడుకుంటారా? మీ జీవితము ప్రభువుని బట్టి నడవడం అంటే మాట్లాడుకుంటున్నారా? ప్రభువుని బట్టి కొంతకాలం నడిచి ఆగిపోవడం అంటే మాట్లాడుకుంటున్నారా? మీ జీవితము కొంతకాలం నడిచి ఒకేసారి స్టాప్ బోర్డు పెట్టేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రోడ్ అంటే వెళ్తున్నారు, కొంత దూరం, ఒక 100 కిలోమీటర్లు మీరు వెళ్ళిపోయిన తర్వాత స్టాప్ బోర్డు పెట్టారు. మీకు ఇక్కడి నుంచి మీకు దారి లేదు, వెనక్కి వెళ్ళిపోండి అంటే మీ పరిస్థితి ఏంటి? అంత దూరము వెనక్కి రావాలి అంటే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయింది? వాళ్ళ జీవితం అంతా కూడా దారబోసి వెళ్ళవలసిన వివాహానికి, వీళ్ళ జీవితం అంతా దారబోసి వెళ్ళవలసిన పరలోకానికి తలుపులు మూయబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ తలుపులు ఏం చేయబడ్డాయి?
మూయబడ్డాయి. ప్రభు మీరు ఎవరో తెలియదు అని అన్నారు. వీళ్ళ బ్లెస్సింగు ఇక్కడితోటే ఆగిపోయింది, వీళ్ళ జీవితము ఇక్కడితోటే ఆగిపోయింది. కానీ ప్రభువు రాకల్లో ఎత్తబడేటప్పుడు వీళ్ళు ఏమవుతారు? విడవబడతారు. హల్లెలూయా. తస్మా జాగ్రత్త. మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఇప్పుడు వేటగాడు మీకు ఒక బాణం వేసాడండి. నీ భార్య వేసిందో, నీ పిల్లలు వేసారో, ఇంకొకళ్ళు వేసారు, ఓ బాణం వేశారు, నువ్వు అక్కడ చచ్చిపోయావు. అక్కడితో అయిపోయింది. అక్కడితో అయిపోయింది అంటే నీ చరిత్ర అక్కడితో అయిపోయి ఉండొచ్చు. కానీ నీ తర్వాత జరగబోయే 1000 ఏళ్ల కాలం ఉంది కదా, ఏదైతే తర్వాత రాగబోయే శోధనల కాలం ఉంది కదా, వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క వివాహ వేడుకలోనికి వెళ్ళాలి. హల్లెలూయ. నువ్వు పరము చేరకుండా నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు ఒంటరిగా ఏమీ చేయలేవు. హల్లెలూయ. ఒకళ్ళని చూసాం. రెండవది, ఇప్పుడు ఈ యొక్క కుందేలు పిల్లకి ఒక బాణం తగిలింది, ఒక కాలుకి తగిలింది. ఇది ఏం చేస్తుంది? పరిగెడతా ఉంటుంది. దీనికి వెనక ఎవరున్నారో తెలియదు, ఎదరెవరున్నారో తెలియదు, పక్కన ఎవరున్నారో తెలియదు, గుంట ఏదో తెలియదు, అప్పేదో తెలియదు. పరిగెడతా ఉంటుంది. ఇది పరిగెట్టేటప్పుడు పడిపోద్ది. వెనకాల నుంచి ఇంకో బాణమేస్తే అది కూడా తగులుతుంది. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, సాతాను ఎంత దూరంగానైతే వేటగాడు మిమ్మల్ని వేటాడుతున్నాడో, ద సేమ్ టైం ప్రభువు దగ్గరికి వస్తావేమో ఆయన చేతుల్లో పట్టుకోవాలని కూడా చూస్తాడు. హల్లెలూయ. మీకు అర్థమవుతుందన్న పాయింట్. ఇప్పుడు ఏదైతే చల్లగాను వేడిగాను కాకుండా నునివెచ్చగా, మనందరి జీవితాలు అంతేనండి. మనం అందరం నునివెచ్చగానే ఉన్నాం, ఏమీ కూడా చల్లగాను లేము, అలాగని వెచ్చగాను లేము. మనం అందరం కూడా నునివెచ్చగానే ఉన్నాం. ఈ నునివెచ్చగా ఉన్న వారి జీవితాలు ఎలా ఉంటాయి మీకు చెప్తాను. ఈ నునివెచ్చగా ఉన్న వారి జీవితాలు ఒక ప్రాబ్లం నుంచి గట్టెక్కని రానిసరికి ఇంకొక ప్రాబ్లం రెడీగా ఉంది. అంటే నువ్వు నునివెచ్చగా ఉన్నావు, దట్స్ ఆల్. నువ్వు 2 పడవల మీద కాలేసి ఉన్నావా నాకు తెలీదు, లేదా నువ్వు పైకి ప్రార్థనాపరుడిగా కనపడుతున్నావా నాకు తెలీదు, లేదా ఎదుటి వ్యక్తి దగ్గర నేను మంచి అనిపించుకోవాలని నువ్వు చేస్తున్నావా నాకు తెలియదు. కానీ ప్రభువునందు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు నీ మనసును నువ్వు చెక్ చేసుకో. నీ మనసులో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? నీ పరిస్థితులు ఎందుకు ఇలా వస్తున్నాయి? మనము ఎక్కడున్నామో, ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలియకపోతే, ముఖ్యంగా చూడండి, మీకు ఒక ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఇంకొక ప్రాబ్లం వస్తుందంటే మీరు నునివెచ్చగా ఉన్నారు. దశాలు నేను దీనికి అంతకు మించి మీకు ఏం చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. ఒక ప్రాబ్లం అయ్యేసరికి ఇంకొక ప్రాబ్లం మీకు రెడీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జ్వరం వచ్చిందండి, జ్వరానికి ట్యాబ్లెట్ వేసుకున్నారు, జ్వరం తగ్గిపోయింది, ఒళ్ళొప్పులు ఉన్నాయి, ఒళ్ళొప్పులకు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నారు, ఒళ్ళొప్పులు తగ్గినాయి. మళ్ళీ తెల్లారేసరికి తలకాయ పోటు వస్తుంది, మళ్ళీ తలకాయ పోటుకి ట్యాబ్లెట్ వేసుకున్నారు, మళ్ళీ ఒళ్ళంతా ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఇలాగా ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంది అంటే మీరు నునివెచ్చగా ఉన్నారని లెక్క. ఈ నునిగెచ్చగా ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తారంటున్నాడు? నా నోటి నుంచి ఉమ్ము వేస్తాను, లేదా మిమ్మల్ని తోసి వేస్తాను అంటున్నాడు. హల్లెలూయ. మరి ఇప్పుడు ఈ నునిగెచ్చగా ఉన్నవాళ్ళు ఏం చేయాలి? జీవితాంతకాలం ఇలా పరిగెడతానే ఉంటారా? ఒక బాణానికి తప్పించుకుంటే ఇంకొక బాణానికి దొరుకుతారు. లేదు, ఈ 2 బాణాలకు తప్పించుకుంటే ఏ గొయ్యో లేదా అప్పో వస్తుంది. దాని మించి ఏమవుతుంది? కుందేలు ఎలాగోలాగా దానికి దెబ్బ తగలక తప్పదు. వీటన్నిటి నుంచి మీరు ఎలా బయటికి రావాలో చెప్తాను. ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయము 14వ వచనం చదువమ్మా. ముండ్ల పొదల్లో పడిన విత్తనములు పోలిన వారు ఎవరనగా. ఆగండి, ఇక్కడ నేల బాగానే ఉంది, మీ హృదయం బాగానే ఉంది, కానీ మీ హృదయంలో 2 ఉన్నాయి. ఒకటి దురాత్మల వైపు, ఒకటి దైవత్వం వైపు. ఒకటి శరీరానుసారమైన మనసు, ఒకటి ఆత్మానుసారమైన మనసు. మీరు శరీరానుసారమైన మనసుతో ప్రవర్తిస్తున్నారా, ఆత్మానుసారమైన మనసుతో ప్రవర్తిస్తున్నారా? హల్లెలూయా. చాలా మట్టుకి సింపుల్ అండి, ఏముంది బ్రదర్, ఇక్కడికి వెళ్తే ఏముంది అని ఇందులోని చేపెడతారు, అందులోని చేపెడతారు. ఈ రెండిట్లోని చేపెడితే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 పడవల మీద కాలు పెట్టారు, మీరు నడి సముద్రంలో లేదా గోదావరిలో మీరు ప్రయాణం చేస్తున్నారండి. ఈ 2 పడవలు ఒకేలాగా వెళ్తాయా? ఈ 2 పడవలు ఒకసారి దగ్గరికైనా రావచ్చు, ఒకసారి దూరంగానైనా వెళ్ళిపోవచ్చు. అంటే ఎప్పుడో ఒకప్పుడు మీకు ప్రమాదము తప్పదు.
అదేంటండి రైలు బండి మరి రెండు పట్టాల మీద వెళ్ళినా సమానంగానే వెళ్తుంది కదా అనండి. రైలు పట్టాలకి నిర్దిష్టమైన స్థితి ఉంది, అంటే దాన్ని ఫిక్స్ చేసి పెట్టారు. అలాగే ప్రభువునందు కూడా మనల్ని ఫిక్స్ చేశాడు దేవుడు. మీరు అలా లేకపోతే రైలు కూడా పట్టాలు తప్పుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రైలు పట్టాలు వేసేటప్పుడే అది ఎటు జరిగిపోకుండా చాలా నిక్కచ్చిగా దానికి మేకులు కొట్టి చాలా నిక్కచ్చిగా వేస్తారు. కానీ ఒక్కొక్కసారి పట్టాలు తప్పుతాయి. అంటే నువ్వు ఎంత ప్రభువునందున్నా ఒక్కొక్కసారి పట్టాలు తప్పే అవకాశం కూడా ఉంది. అందుకని మన జీవితాల్ని ఎలా సరి చేసుకోవాలి, ఏ విధంగా సరి చేసుకుంటే ప్రభువుతో ఉండబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మళ్ళీ చదవమ్మ ఈ వచనాన్ని. ముళ్ళ పొదలో పడిన విత్తనములు పోలిన వారెవరనగా, చూడండి, ముళ్ళ పొదలో పడి విత్తనమును పోలిన వారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది. చూడండి, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను. ఇవి ఏ విచారాలు? జీవన సంబంధమైన విచారాలు. అంటే ఏం చెప్పండి, యాక్టింగ్లు వద్దమ్మానండి. ప్రభు నీలో ఉంటే నర దిష్టికి నల్లరాయి పగిలిపోద్ది అన్నారు చూసారా. నీ తేజస్సుకి ఆ నల్లరాయి వెళ్ళి ఆడికే తగలాలి. ఆమేన్, ఆమేన్. ఇది దైవ తేజస్సు. హల్లెలూయా. నేను ఎవ్రీ వీక్ మీకు ఒక ప్రార్థన చేస్తాను. ఏంటి అంటే, నరదిష్టి మమ్మును తాకకుండా చూడుమయా అని ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తాను. మీ బర్త్డే రోజు అనుకోండి, లేదా మీ మ్యారేజ్ డే అనుకోండి, ఏ రోజైనా. ఎంతమంది గుర్తుంది ఇది? చాలామంది నన్ను అడిగారు, ఏంటండి మీరు అన్యుల్లాగా నరదిష్టి తగలకూడదని ప్రార్థన చేస్తాడు. వంకాయ ఏం కాదా, నువ్వు నుళ్ళు కాదు, గాడిద గుడ్లాగా కాదు. నరదిష్టి అనేది ఎవరికైనా తగులుతుంది. దీన్ని ప్రార్థన ద్వారా మాత్రమే మనం జయించగలం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను బర్త్డే జరుపుకున్నా, ఏం జరుపుకున్నా సరే, మెచ్యూర్ ఫంక్షన్ అయినా పిల్లలకి ఏం చెప్తానంటే, మీరు మీ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను మీకు ప్రేయర్ చేస్తాను. ఎప్పుడు ప్రేయర్ చేస్తాను నేను? అంతా అయిపోయిన తర్వాత. అదేంటంటే పాస్టర్ గారు ముందు చేయాలి కదా, అందరూ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తామంటే, నరదిష్టి అనేది ఎప్పుడు ఉంటుంది? ఆమె మెడలో ఒకసారి చైన్ వేసుకుంది అనుకోండి, ఏమొచ్చేస్తుంది? అబ్బా బాబ్బా అనగడాయించాడు అంటారా లేదా? అంటే ఈ నరదిష్టి అనేది తన జీవితం మీద పడుతుంది, తన యొక్క ఆస్తిపాస్తుల మీద పడుతుంది, తన ఆలోచన విధానం మీద కూడా పడుతుంది. దాని గురించి ప్రార్థన చేయాలి తప్ప గెడ్డాలు మీసాలు పెంచుకుని చిరిగిపోయిన బట్టలు కాదు వేసుకోవాల్సింది. హల్లెలూయా. ఏం కావాలి మనకి? ప్రార్థన. అందరూ చెప్పండి, ప్రార్థన అనండి. ఫలించే చెట్టు ఫలిస్తూనే ఉంటుంది. ఎన్ని కొమ్మలు లాగనివ్వండి, ఏమవుతుంది? ఫలిస్తూనే ఉంటుంది, ఫలిస్తూనే ఉంటుంది. మనం ఫలించే చెట్లు. హల్లెలూయా. ఓ కొమ్మ లాగేసాడా, లాక్కోబోయి రెండో కొమ్మ వస్తుంది. ఇంకో కొమ్మ లాగేసాడా, దేవుడు నాకు 4 కొమ్మలు ఇస్తాడు అనండి గట్టిగా. అందుకనే కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కొత్తాడంట. హల్లెలూయా. ఈ రోజుతో రాజేంద్ర ప్రసాద్ కష్టాలన్నీ మాయమైపోవును గాక. ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ చూద్దాం. ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలించి ఫలింపని వారు మంచి నేల నుండి విత్తనములు పోలిన వారు ఎవరనగా. చూడండి, ఇక్కడ వీళ్ళు నేల మంచిదే, వీళ్ళు వినే వాక్యం మంచిదే, కానీ వీళ్ళ 2 పడవల్లో అడిగేసే అలవాటు. హల్లెలూయా. మా అమ్మ దేవుణ్ణి నమ్ముకోలేదండి, ఇంట్లో దీపారాధన చేస్తుంది, మరి అక్కడికి వెళ్ళక బాగోదు కదండి. వెళ్ళాలి. తర్వాత ఏదన్నా అయిన తర్వాత, దాని తర్వాత మీకు కొన్ని జీవితాలు చెప్తానండి. నేను చాలా ప్రాక్టికల్గా ఉండేవాడిని అనమాట. చూడండి, మీకు ఏదో పాస్టర్లా దేవుని యందు మిమ్మును దీవించుటకు వచ్చాను అని నేను చెప్పను. నాకు వాయిస్ మార్చడం రాదు, అందులోకి నా గొంతుకు ఫిల్టర్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని మిమ్మల్ని ఏదో ఉబ్బపించాలనో ఇంకోటి నా ఉద్దేశం కాదు. దేవుని యందు మిమ్మల్ని అందరినీ సరిచేయాలన్నది మాత్రమే నా ఉద్దేశం. మనమందరము కూడా ప్రభునందు ఒకరోజు ఆయనతో పాటు కూర్చోవాలి అన్నదే నా సిద్ధపాటుకు ముఖ్య కారణం. హల్లెలూయా. ఈరోజు మీరు ఎంతమంది మీ ప్రవర్తన మార్చుకోవాలనుకుంటున్నారు చెప్పండి? మీ కుడి హస్తాన్ని చూపించండి. దట్స్ గుడ్. దీంట్లో
తల్లి అయి ఉండొచ్చు, పిల్లలై ఉండొచ్చు, ఇంకా వేరు ఎవరైనా ఉండొచ్చు. నువ్వు ఎవరి మాటలను బట్టి నువ్వు పక్కదోవ పడుతున్నావో నాకు తెలియదు, కానీ ప్రభువు నాకు తెలుసు. ఈరోజు అందుకే నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ స్థితిగతులను మార్చుకోగలిగితే నీ పరిపక్వం లేదా నీ ఫలింపు ఎలాగుంటుందో ఈరోజు చెప్తాను. మూడవది, ఇది ఈ కుందేలకు కూడా కొడతాడు, సాతాను వేస్తాడు. నువ్వు ఎంత దేవుని యందు ఉన్నా, నువ్వు దేవుని యందు ఎదుగుతున్నా, ఈడుకు కూడా ఏం పడతాయి చెప్పట్లేదు ఎవరు. ఏంటి అప్పుడే ఆకలిస్తుందా? ఇందాకడేమో 12, 11, 1 గంట అన్నారు, ఇంకా 10 కదండి. ఓకేనా? క్లైమాక్స్ ఇంకొచ్చేసాం, ఇంక అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ కుందేలకు కూడా బాణం వేస్తాడు. ఈ కుందేలు బాణం వేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, కుందేలుకి 4 కాళ్ళు ఉంటాయండి, మధ్యలో పొట్ట ఉంటుంది. నేను కుక్కను పట్టుకుంటాను కదా, నాకు తెలుస్తుంది అనమాట. ఎక్కడైనా దెబ్బ తగులుతుంది అనుకోండి, ఆ దేవుడు ఏం చేస్తాడంటే అంటాడు అనమాట, దాని పొట్టకాడ ఆ బాణం కింద నుంచి వెళ్ళిపోతుంది. ఇది హానోకులాగా దేవునితో నడిచేవాళ్ళ పరిస్థితి. హల్లెలూయ. నేను మొన్న హానోకు గురించి చెప్పినప్పుడు ఎంతమంది విన్నారు? హల్లెలూయ. ఈ హానోకు పరిస్థితి కూడా, అతను కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నవాడే, చాలా ఇబ్బంది పడ్డవాడే, అవునా? అయినా కూడా దేవుడు ఎప్పుడైతే తనతో దేవునితో నడవడం మొదలుపెట్టాడో ఏ బాణము అతనికి తగలేదు. ఎందుకంటే ఆయన ఫలించేవాడిగా ఉన్నాడు, ద సేమ్ టైం దేవునితో నడిచేవాడిగా ఉన్నాడు. ఈరోజు మీరు అందరూ అలా మారిపోతురు కాక. ఆమెన్, ఆమెన్. ఫలించేవారు ఎలా ఉంటారు అంటే, సాతాను మీ మీద కూడా బాణాలు వేస్తాడు, కానీ ఆ బాణం వచ్చి మీకు తగలక ముందే మీరు జంప్ చేస్తారు ఇలాగా. హల్లెలూయ. ఎంతమందికి జంప్ చేయాలని ఉంది? హల్లెలూయ. మీ జీవితం ఈరోజు జంప్లో వెళ్ళాలన్నమాట. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. సాతాను ఎంతైనా ట్రై చేయనివ్వండి మీ మీద, సాతాను ఎన్ని బాణాలైనా వేయనివ్వండి, దేవుని ముందు ఇదేది కూడా మీకు పని చేయదు. హల్లెలూయ. అందుకనే విశ్వాసం అనే డాల్ని మీరు పట్టుకోండి. సాతాను ఎన్ని అగ్ని బాణాలు వేసినా మీరు దాన్ని తప్పించుకున్నటకు మీరు సామర్థ్యము కలిగిన వారు అవుతారు. హల్లెలూయ. ఇది కూడా ఫలించేవారు ఎలా ఉంటారో కూడా చూద్దాం. ఒకసారి లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనములు పోలిన మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో. అందరూ చెప్పండి, యోగ్యమైన మంచి మనస్సు అనండి. పాస్టర్ గారు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, వెళ్ళి కొనుక్కు తెచ్చేసుకుంటాం. అప్పైనా పర్లేదు బ్రదర్, మేము వెళ్ళి తెచ్చేసుకుంటాం. ఎంతమంది అంటున్నారు ఇలాగా? ఎంతమంది అంటున్నారు ఇలాగా? అప్పు చేసైనా తెచ్చుకుంటామండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కరు లేరా? సరే, మీ హృదయం మీద మీరు చేసుకోండి. చూసారా, అందరూ కొట్టుకునే గుండె మీద వేసుకుంటారు కానీ ఇక్కడ వేసుకోరు. ఎక్కడుంది మీ హృదయం అంటే, ఇదిగో ఇక్కడ ఉంది. మీ మెమరీ కార్డ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కానీ మిమ్మల్ని పని చేయించే హృదయం మాత్రం ఇక్కడే ఉంది. ఇక్కడ ఈకండి, నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది ఇక్కడ వేస్తే. ఇక్కడ ఏముందో తెలుసా? ఏముంది? ఎప్పుడన్నా టెసస్కోప్ పెట్టినప్పుడు మీరు ఎప్పుడన్నా చూసారా? అక్కడ పెడితే ఏమంటుంది అది? అంతేనా? నీ మనసు నేను, నీ మనసు నేను, నీ మనసు నేను, నీ మనసు నేను, నీ మనసు నేను అని చెప్తుందా 60 సార్లు? లబ్డబ్ అని కొట్టుకుంటుందంటే, ఇప్పుడు మన మోటార్ సైకిల్ ఉంది, మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తే ఏమంటుంది అది? డిగ్ 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 అంటుందా లేదా? అంటే ఇది కూడా ఏంటి? ఒక మోటారు. ఈ మోటార్లో ఏం స్టోరేజ్ ఉండదు, ఇక్కడ ఉంటుంది మీ స్టోరేజ్. మీ మనసు ఇక్కడ ఉంది. హల్లెలూయ, హల్లెలూయ. ఈ మనసుని దేవుని వైపు మరల్చండి. హల్లెలూయ. అప్పుడు మీరు ఎక్కడి నుంచి కొనుక్కు తెచ్చుకోకర్లేదు. మీ పరిస్థితులను మీరు మార్చుకుంటే చాలు, మీ అలవాట్లను మీరు మార్చుకుంటే చాలు. మీరు ఎదటి వ్యక్తుల్ని దూషించడం, ఎదటి వ్యక్తులతోటి ప్రతి విషయంలోని చూడండి, మీ నోటి ద్వారానే మీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. జీవమన్నాలు ఎక్కడున్నాయి? మీ నాలుక వశం. ఈ నాలుక ద్వారానే మీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు, మీ ఆశీర్వాదాన్ని తెచ్చుకుంటారు. హల్లెలూయ. ఈరోజు అందరూ తెచ్చుకుందరు గాక. హల్లెలూయ. పోయిన వారము నేను అభిషేకించాను. ఎంతమంది వచ్చారు? మీ చేతులను అభిషేకించాను. హల్లెలూయ. ఈ అభిషేకానికి ఉన్న అర్థం ఏంటో తెలుసా? మీ స్థితిగతులు చాలామంది ఈ మధ్య ఏం స్టార్ట్ చేశారంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, ఆగండి. ఎవరైతే మీ మనసు మార్చుకుని దేవుని వైపు తిరిగి దేవునితో నడుస్తారో వీళ్ళను గూర్చి ఏమని మాట్లాడుతున్నాడంటే,
అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. మీ పక్కలతో చెప్పండి అమ్మా, చేయి పట్టుకుని, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. లేని వారు మాట్లాడొద్దు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైతే తలుపులు వేసేబడ్డాయో, ఎవరికైతే అంత దూరం వెళ్ళి తలుపులు వేసేసారో, ఈరోజు వాళ్ళ తలుపులు తెరవబడును గాక. ఆమెన్. ఎవరైతే ముళ్ళ పొదల వలె వారి పరిస్థితులన్నీ మూసేసినాయో, వాళ్ళ పరిస్థితులు తెరవబడును గాక. ఆమెన్, ఆమెన్. అందరూ చెప్పండి, నా పరిస్థితి మారును గాక అనండి. నా పరిస్థితి మారును గాక. ఇలా పెట్టాలి, ఇలాగా. నా పరిస్థితి అన్నది మన శరీరానికి సంబంధించింది. చాలా జాగ్రత్తగా గమనించండి. మన పరిస్థితి అంటే ఏంటి? మన శరీరానికి సంబంధించింది. మన మనస్సు అంటే ఈ తేడాలు తెలియాలన్నమాట. హల్లెలూయా. లేకపోతే కాలు కాలిరిగిపోతే చేతికి కట్టుకట్టినట్టు ఉంటుంది. హల్లెలూయా. రైట్. మరొక వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచుండి, ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచియుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని. కొంచెం చెవులు తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెవులు ఇలాగ ఎదర పెట్టండి. చెవులు తెచ్చుకున్న వాళ్ళు మాత్రమే. తెచ్చుకోలేని ఉంటే నేనేం చేయలేను. తెచ్చుకున్న వాళ్ళు ఉంటే ఇలాగానండి. ఎంతమందికి వినపడింది ఇవాళ దేవుని స్వరం? ఇంకో చెయ్యి ఖాళీగా ఉంది. ఓ చెయ్యి చూపించినా ఇంకో చెయ్యి ఖాళీగా ఉంటుంది మీకు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నాకంటే ఓ చెయ్యి ఖాళీగా ఉంది, ఓ చెయ్యి మైక్ ఉంది కాబట్టి నేను ఎత్తలేను, మీరు ఎత్తచ్చు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం విని ఎంతమంది అయితే మీ మనసు మార్చుకుంటారో, ఎంతమంది అయితే 2 పడవల మీద కాళ్ళు వేసి తీసి ఒకే పడవ మీదకి వస్తారో, ఎంతమంది అయితే ఎన్నిసార్లు కొట్టినా నేను దేవుని దగ్గరికే వెళ్తాను అనే కుందేలు వలె దేవుని చేతిలో పడతారో, ఎంతమంది అయితే నేను ఇయ్యాలతో చచ్చిపోయాను అనుకున్నాను కానీ నేను చచ్చిపోలేదు, నేను దేవుని యందు తిరిగి కట్టబడతాను అనుకున్న వాళ్ళు మీ చెవులు తెరవబడును గాక. దేవుని స్వరము విందురు గాక. దేవుని మీ సరిహద్దులు చెరిపివేయును గాక. దేవుని ఆశీర్వాదము గుమ్మరించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదవమా. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చాను. మీరు ఆయన దగ్గరికి వెళ్ళక్కర్లా. హలో, ఇందాకనే డ్యూటీలు పట్టుకుని బుద్ధి లేని స్త్రీలు ఏం చేశారు? ఆయన యొద్దకు వెళ్ళారు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయనే మీ దగ్గరికి వస్తున్నాడు. ఆయనే ఈరోజు మీ దగ్గరికి వస్తున్నాడు. ఆయనే ఈరోజు నీ హృదయం అనే తలుపు తడుతున్నాడు. ఆయనే ఈరోజు నీ యందు నీ బద్ధకాన్ని, నీ స్థితిగతులను మార్చివేయడానికి ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. ఎవరైతే ఈ స్వరం విని తలుపు తీస్తారో, నేను వారితో కూడా ఏం చేస్తాను? భోజనము చేసేదను. నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను కూడా భోజనము చేయుదుము. భోజనం చేస్తాం అంటే అర్థం ఏంటి? కలిసి ఉండడం అనండి. కలిసి ఉండడం అనండి. నేను ప్రభుతో కూడా కలిసి ఉంటాను, ఏక శరీరంగా ఉంటాను, ఆయనతో ఉంటాను, ఆయనతో భోజనం చేస్తాను. మరి ఆయనతో భోజనం చేస్తే ఏం పెడతాడు నాకు? చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. చివరిగా ఈ వచనం చదువుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు. రైట్. ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుదామండి. అందరూ చెప్పండి. జీవవృక్షమునకు హక్కు గలవారై. అందరూ చెప్పండి. జీవవృక్షమునకు హక్కు గలవారై. ఎంతమందికి కావాలి ఇది? ఎలా? ఎంతమంది మీకు హక్కు గలవారు అవ్వాలనుకుంటున్నారు? అంటే మీ జీవితాన్ని మీరు ఏం చేయాలి? 2 విషయాల్లో మార్చుకోవాలి. 1 చనిపోయిన జీవితం, 2 తగిలిన దెబ్బ మీదే మళ్ళీ 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 బాణం ఎక్కడేస్తున్నాడు వాడు? తగిలిన దాని మీదే మళ్ళీ తగులుతుంది. పుండు మీద మళ్ళీ కారం జల్లినట్ట, కాకి పొడుస్తున్నట్టు అంటారు. కారం జల్లినట్టు అంట. బాబోయ్, కారం జల్లడం అంటే మరీ డేంజర్ అండి. మీరు చెప్తుంటేనే భయం వేస్తుంది నాకు.
సో మీ జీవితాలన్నీ మారిపోయినాయి అని ఎంతమంది నమ్ముతున్నారు? ఆమెన్, ఆమెన్, ఆమెన్. చదువమ్మా, కంప్లీట్ చేయి. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు మీ వస్త్రములను ఉతుకుకునివాడు ధన్యుడు. ఎంతమంది ఉతుక్కున్నారు? లేచి నిలబడదామా? ఈరోజు మీ స్థితిగతులు మారాలి, మీ పరిస్థితులు మారాలి. నేను పోయిన వారం చేసిన ప్రార్థనకి ఈ వారం మీకు జవాబు రాబోతుంది. పోయిన వారము ఎంతమంది అయితే అభిషేకించబడ్డారో వాళ్ళందరికీ కూడా ఈ వారము జవాబు రాబోతుంది. ఎటువంటి జవాబు రాబోతుంది అంటే మీ జీవితంలో ఊహించలేని జవాబు రాబోతుంది. హల్లెలూయ, హల్లెలూయ. మీరు అనుకుని కూడా ఉండరు ఇది నా జీవితంలో వస్తుందా, ఇది నా జీవితంలో జరుగుతుందా అని మీరు అనుకుని కూడా ఉండరు. హల్లెలూయ. కానీ ఇది ఈ వారంలోనే జరగబోతుంది. సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి. మీ పరిస్థితులను మార్చుకోండి, మీ యొక్క అలవాట్లను మార్చుకోండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో, మీరు ఎలా ఉన్నారో, మీరు ఏ విధంగా దేవునికి దూరం అయిపోతున్నారో, ఈ పరిస్థితులు దేవుళ్ళో ఫస్ట్ ఎలా ఉండేవారు, ఎలాగైపోయారు, నా పరిస్థితి ఏంటి ప్రభువా అని అనుకుంటున్నావేమో. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ స్థితిగతులు మారబోతున్నాయి, నీ పరిస్థితులు మారబోతున్నాయి. నీకు దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని కలగజేస్తున్నాడు, చక్కటి ఐశ్వర్యాన్ని కలగజేస్తున్నాడు, నీ స్థితిగతులను మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. మీ కుడి హస్తాన్ని దేవుని వైపు చూపిద్దాం. ఇదిగో జేసీడీఎం సంఘంలో 15 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ప్రభువా. ఇదిగో నీ ప్రియ సంఘాన్ని దీవించండి. ఇదిగో ఈ కుడి హస్తాన్ని మీరు దీవించండి ప్రభువా. పోయిన వారం ఇదిగో నూనె వేసి వారిని అభిషేకించామయ్యా. వారిలో ఉన్న ప్రతి విధమైన చెడును తీసివేశాం. ఇదిగో ఈరోజు నీ మహిమను విడుదల చేస్తున్నాను, నీ ప్రభావమును విడుదల చేస్తున్నాను ప్రభువా. ప్రతి కుడి హస్తాన్ని మీరు తాకండి అయ్యా. ఎవరైతే ప్రభువా కుందేలు చనిపోయినట్టుగా ఉన్నారో, అక్కడే ఆగిపోయారో ప్రభువా, వారిని తిరిగి లేవనెత్తండి నాయన. వారి జీవితాలని ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో నిలబెట్టుకోండి ప్రభువా. అయ్యా, మనస్ఫూర్తిగా మేము ప్రార్థన చేయుచూ ఉన్నాం ప్రభు. ఎవరైతే ఆగిపోయిన జీవితాలు ఉన్నాయో, ఇదిగో నా భర్త వెళ్ళనివ్వట్లేదనో, నా కొడుకులు వెళ్ళనివ్వట్లేదనో, నా కూతురు వెళ్ళనివ్వట్లేదనో, లేకపోతే మా ఇంటి వాళ్ళు వెళ్ళనివ్వట్లేదనో ఎవరైతే ఆగిపోయారో ప్రభువా, వారికి ద్వారం తెరవండి నాయన. వారి స్థితిగతులను మార్చండి ప్రభువా. ప్రభువునందు తిరిగి వారు ఆశీర్వదించబడినట్లు నీ కృపను చూపండి అయ్యా. ఎవరి జీవితాల్లో అయితే అయ్యా ప్రాబ్లం వెంబడి ప్రాబ్లం, అయ్యా తగిలిన దెబ్బ మీదే మళ్ళీ తగులుతూ ఉన్నాయో ప్రభువా, వారిని తిరిగి కట్టబడిలాగా అనుగ్రహించండి అయ్యా. వారి సంపూర్ణ ఆశీర్వాదము వారి మీదకి వచ్చినట్లు నీ కృపను చూపండి అయ్యా. ఇదిగో మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా, వారిని కూడా తిరిగి నీ సన్నిధిలో భోజనం సమకూర్చండి ప్రభువా. అయ్యా, ఆశీర్వదించబడిన వారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడా, ఇదిగో నీ యొక్క రాజ్యమును స్వతంత్రించుకోమంటున్నావు ప్రభువా. ఈ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నీ రాజ్యమును స్వతంత్రించుకుందరు గాక, నీ శక్తిని స్వతంత్రించుకుందరు గాక, నీ సామర్థ్యమును స్వతంత్రించుకుందరు గాక, నీ జీవవృక్ష ఫలములు పొందుదురు గాక. వారి జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి యేసు నామములో రెండింతలుగా వచ్చును గాక. అయ్యా, వారు ఫలించి అభివృద్ధి పొందుదురు గాక. వారి జీవితంలో కోల్పోయినవన్నీ రెండింతలుగా ఆశీర్వదించబడుదురు గాక. పిల్లలు లేని వారికి పిల్లలు ప్రవచిస్తున్నానయ్యా. ఇదిగో ఇప్పుడే వివాహాలు కాని వారికి వివాహాలు ప్రవచిస్తున్నానయ్యా. ఎవరి జీవితాల్లో అయితే నా జీవితం ఆగిపోయింది అనుకుంటున్నారు, వారి జాబుల్లో మీరు సఫలపరచండి. వారు వేస్తున్న ప్రతి అడుగుని మీరే దీవించి ఆశీర్వదించమని నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభు, నీ కృప, నీ కనికరమును, నీ మహిమను, నీ ప్రభావమును ప్రతి ఒక్కరి మీద అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.